రోహిత్, ఎక్కడికి బ్యాట్ పట్టుకుని అలా పరిగెడుతున్నావు? రోహిత్ ఉండు రోహిత్, నన్ను వదులు కోహ్లీ. నేను పోయి ఆ మిచ్చల్ మార్ష్ తలకే పగల కొట్టేస్తాను ఈ బ్యాట్ తో. ఏమైంది, ఎందుకు అంత కోప్పడుతున్నావు? మ్యాట్ రెండు చెప్పు నాకు ఫస్ట్. మరి లేకుంటే మ్యాచ్ అయిపోయాక టీమిండియా బచ్చా టీం అంటాడా మిచ్చల్ మార్ష్ గాడు? ఎంత పొగరు వానికి. ఈ రోజు మన తలకే పగల కొట్టేస్తాను నేను. అయ్యో రోహిత్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు కావాలని అలా అన్నారు, ఇలా నువ్వు రెచ్చిపోవాలని చెప్పే. ఎన్ని రోజులు కోహ్లీ ఇలా చూసేది? ఇవన్నీ నాకు తెలుసు డ్రామాలు. ఇది సైకలాజికల్ గేమ్ అని నాకు అర్థమవుతోంది. కానీ కూడా లాస్ట్ టైం వరల్డ్ కప్ అప్పుడు ఆ ప్యాట్ కమిన్స్, ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అప్పుడు ఈ మిచెల్ మార్ష్. ఏమనుకుంటున్నారు ఇండియన్స్ అంటే వీళ్ళు? కూల్ రోహిత్, వాళ్ళ ప్లానే ఇది. ఇలా నువ్వు రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ఆలోచించి అవుట్ అయిపోవాలని చెప్పి ఇలా ప్లాన్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సైలెంట్గా చేతులు నొక్కుంటూ కూర్చోవాలా? ఎవరు కూర్చోమన్నారు చేతులు నొక్కుంటూ? రేపు నీకు బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది, అక్కడ చూపి నీ ప్రతాపం. కానీ కోపాన్ని మాత్రం మనసులో పెట్టుకో, బ్యాట్తో చూపించకు. సరే కోహ్లీ, రేపు మనం ఇద్దరం కలిసి కొడుతూ ఉంటే ఆ మిచెల్ మార్ష్ బౌలింగ్ వేస్తాడు కదా, వాని బౌలింగ్ మనం టార్గెట్ చేసి మినిమం 20 రన్లు కొట్టాలి ఓవర్కి. నాకు నీకన్నా ఎక్కువ కోపం ఉంది రోహిత్, కానీ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నా. రోహిత్ అన్న, రేపు మ్యాచ్లో నువ్వు సెంచరీ కొట్టన్నా నిన్ను భుజాన్ని ఎక్కించుకొని నేను గ్రౌండ్ మొత్తం తిరుగుతా. నువ్వేంట్రా ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి నన్ను ట్రోల్ చేసేవాడు, ఈరోజు సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు అయిపోయిందన్న, ఇక శత్రువు మన మీదకి వచ్చాడంటే మనమందరం ఏకం అవ్వాల్సిందే. ఈ వరల్డ్ కప్లో మనకు బిగ్గెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతోనే జరగబోతోంది. నువ్వు కొట్టన్నా నీ వెనక నేను ఉంటాను. చూసావా రోహిత్, మన టీం మొత్తం ఒకటైపోతోంది. ఇక ఆస్ట్రేలియా వాళ్ళు ఏం పీకలేరు, మనం మ్యాచ్ గెలిచి తీరుతాం. ఏమైంది మీ ఇండియన్స్కు? ఎందుకంత ఆవేశపడుతున్నారు? కూల్గా ఉండండి కొంచెం, మ్యాచే కదా ఇది. నువ్వు ఊరికే ఉండు వార్నర్ అన్న. నువ్వేదో మా సినిమా రీల్స్ చేస్తున్నావు, మాకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నీతో మట్సంగా మాట్లాడుతున్నాం. అదే ఆ మిచెల్ మార్ష్ వచ్చుంటేనా వాడి పని. వచ్చానంట, ఏం చేస్తావు? కొడతావా? రోహిత్ అన్న, నువ్వు అన్న ఇప్పుడే వీని తలకాయ పగలగొట్టేస్తాను నేను. వద్దు హార్దిక్, నేను అలాగే ఆవేశంతో ఊగిపోయా. కానీ కోహ్లీ చెప్పాక నాకు అర్థమైంది, మనం ఏం చేసినా మ్యాచ్లోనే చూపించాలి. చేతలతో కాదు, మాటలతో కాదు, బ్యాట్తో చూపిద్దాం మనం. ఇప్పుడు నేను చెప్తున్నా అదే కదన్నా, నా బ్యాట్కి పని చెప్తా, తలకాయ పగలగొట్టేస్తా. నువ్వు సపోర్ట్ చేసినా కష్టమే, నువ్వు సపరేట్గా ఉన్నా కష్టమే. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. ఇదిగో చూడండి, మళ్ళీ ఎందుకు ఆవేశం? కూల్గా ఉండాలి. నువ్వేంటి వార్నర్, వాళ్ళని కూల్గా ఉండు అని అడుక్కుంటున్నావు? వాళ్ళు ఎప్పుడేం పొడుస్తారా, ఏమైనా చేస్తారా? ఎలాగో మ్యాచ్ గెలిచేది మనమే, సింపుల్గా ఆడుతూ పాడుతూ గెలిచేస్తాం. ఒరే మిచెల్ మార్ష్, నీకు కొంచెమన్నా తలకాయ ఉందారా? సిగ్గు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి మళ్ళీ వచ్చి మమ్మల్ని బచ్చా టీం అన్నావు. అక్కడే అర్థమవుతోంది నీకు మేమంటే గజ గజ వణుకని. మరి ఆ ప్యాట్ కమిన్స్ కష్టపడి హ్యాట్రిక్ తీస్తే కనీసం 130 కూడా కొట్టలేకపోయారు. వీళ్ళు కూడా వచ్చి మనల్ని అంటున్నారు. రేపు చూడు, మా బుమ్రా వేసే బాల్స్కి మీ బ్యాట్స్మెన్స్ వికెట్లు దడదడ దడద అదురుతాయి. మిచెల్ మార్ష్, ఇదేదో రివర్స్ కౌంటర్ లాగా ఉంది. నువ్వేదో ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు, వీళ్ళందరూ మీద పడిపోతున్నారు. రేపు మ్యాచ్లో జాగ్రత్తగా ఉండు. రోహిత్ అన్న, నన్ను మ్యాచ్లో పెట్టుకో అన్న. ఈ మిచెల్ మార్ష్ బౌలింగ్లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టేస్తాను, ఏమంటావు? నువ్వు ఉండు రింకో సింగ్, ఈ వరల్డ్ కప్ అయిపోని తర్వాత నువ్వు టీమిండియాలో ఫిక్స్డ్ ప్లేయర్వి. ఆ తర్వాత వీళ్ళని రఫ్ ఆడించు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ మాకు వదిలేయి. ఏంటి వార్నర్, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? కొంపదీసి గ్రౌండ్లో కొడతారా ఏంటి? ఏదో ధైర్యం నటించాను, కానీ వీళ్ళలో ఇంత ఫైర్ ఉందని నాకు తెలీదు. ఇంకా ఇదేం ఫైర్ చూసావు? ఇది సీనియర్ల ఫైర్. రేపు జూనియర్ టీం వస్తుంది, ఆస్ట్రేలియాను వణికిస్తుంది. ఆ టీంలో నేనే ఇంపార్టెంట్ ప్లేయర్, మ్యాచ్ ఫినిషర్. ఒరే బాబు, నేనేదో పొరపాటుగా అన్నానరా, వదిలేండ్రా బాబు. మ్యాచ్ లాగా ఆడండ్రా. మిమ్మల్ని చూస్తుంటే ఆస్ట్రేలియా మీదకి యుద్ధానికి వచ్చేటట్టున్నారు. ఇంకా యుద్ధం మొదలవ్వలేదు మిచెల్ మార్ష్, రేపు మ్యాచ్లో మొదలవుతుంది, చూసుకుందాం. కోహ్లీ అన్న, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతాయి, మ్యాచ్లో నీట్గా ఆడుకుంటే అయిపోతాయి. ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నారు మీరు? మ్యాక్స్వెల్, నువ్వు ఆర్సీబీ టీంలో ఒక్క మ్యాచ్ ఆడలేదు, కానీ నేను ఎప్పుడైనా నీ మీద సీరియస్ అయ్యానా? కానీ మిచెల్ మార్ష్ చాలా ఎక్కువ చేశాడు, అందుకే మా వాళ్ళు ఇలా ఊగిపోతున్నారు. సరేలే, మా మిచెల్ మార్ష్ సారీ చెప్పేశాడు కదా, ఇక వదిలిపెట్టండి. హలో, సారీ చెప్తే వదిలేయడానికి మాదేం బచ్చా టీము, పిల్ల బచ్చా టీం కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ టీం, T20 వరల్డ్ కప్లోనే నంబర్ 1 బ్యాట్స్మెన్స్, నంబర్ 1 బౌలర్స్ ఉన్న టీం, నంబర్ 1 ఆల్రౌండర్స్ ఉన్న టీం. రేపు మ్యాచ్లో మీ పని గోవిందా. కొంచెము షూషు బలంగా ఉండేట్టు వేసుకొని రండి. షూషు బలంగా ఉండాలా? ఎందుకు? కాళ్ళపైన బ్యాట్లు తీసుకుని కొడతారా? మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు? మిమ్మల్ని ఎవరో కొట్టరు. నేను నా యార్కర్లతో మీ పాదాలను పచ్చడి చేస్తా. ఒరే మ్యాక్స్వెల్,
నాకేదో తేడా కొడుతోందిరా. ఈ మ్యాచ్కి నువ్వే కెప్టెన్సీ చేయరా, నాకు భయంగా ఉందిరా బాబు. అందుకే మరి కెప్టెన్సీ వచ్చింది కదా అని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ రెచ్చిపోయి మన మీద పడ్డారనుకో, ఘోరంగా ఓడిపోయామనుకో, ఆస్ట్రేలియాలోకి మనకు అడుగు కూడా పెట్టనివ్వరు మన ఫ్యాన్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి వార్నర్? సారీ కూడా చెప్పేసే కదా, వీళ్ళు కూల్ అవ్వట్లేదు అసలు. మా వాళ్ళు ఇంకా రేపు మ్యాచ్ గెలిచే వరకు కూల్ అవ్వనే అవ్వరు. అంత లేదు బుమ్రా, నేనున్నాను. ఎలాగైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో గెలిపించుకున్నానో మా టీంని, ఎలాగైతే వరల్డ్ కప్లో గెలిపించుకున్నానో రేపు కూడా అలాగే గెలిపించుకుంటా. ఒరే బాబు, నీకంత సీన్ లేదురా. 2 సార్లు నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు నీ అదృష్టం మొత్తం అడ్డం తిరిగింది. అయిపోయింది, నీ పని అయిపోయింది. రేపు నువ్వు ఫస్ట్ ఓవర్లోనే చేతులు ఎత్తేయడం ఖాయము. మీ వాళ్ళందరూ పెవిలియన్కి చేరడం ఖాయము. టీమిండియా మ్యాచ్ గెలవడం ఖాయము. మిచెల్ మార్ష్ అన్నా, నువ్వు భయపడకు. ఈ టీం ఓటమికి అడ్డుగా నేను నిలబడినా. నన్ను అవుట్ చేశాకే వీళ్ళు మ్యాచ్ గెలుస్తారు. మ్యాచ్ గెలుపు మనదే. అది చూసుకుందాం రా ట్రావిస్ హెడ్. ఇప్పటికే మీ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి మా ఫ్యాన్స్ ఫుల్ కసి మీద ఉన్నారు. ఆ కసిని మొత్తం మేము మాలో నింపుకొని రేపు మ్యాచ్లో మిమ్మల్ని కొట్టే దెబ్బకు మళ్ళీ ఐసీసీ టోర్నమెంట్లో ఆడాలంటే భయపడాలి. అలా చేస్తాం. సరే వెళ్దాం రా రోహిత్. చెప్పాను కదా, వీళ్ళకు మాటలు అవసరం లేదు. రేపు బ్యాటింగ్లో మన తడాకా, బౌలింగ్లో మన తడాకా చూపించుకుందాం.